వైసీపీ అధ్యక్షుడు జగన్ ది సైకో నైజమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు వైసీపీలో పనిచేసిన వాడిగా ఈ విషయం చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలు 11 సీట్లిచ్చినా ఇంకా జగన్ బుద్ధి తెచ్చుకోవట్లేదని మండిపడ్డారు. మరి ఓటేసిన పాపానికి గత 5 సంవత్సరాలు నరకయాతన అంటే ఎలా ఉంటదనేది మొత్తం ప్రజలందరికీ కూడా చూపించారు. సుమారు 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. ఆయన ఓ డార్క్ రూమ్ లో ఉండి నలుగురు నాయకుల చేత వ్యవస్థ అంతా నడుపుతూ ఉంటారు. మన త్రిపులార్ గారు కేవలం సారని సంబోధించకపోవడం వల్ల, జగన్ గారిని సంబోధించడం వల్ల ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టడమే కాక ఆయన అలవాటు కాల్ మీద కాల్ వేసుకోవటం 1-2 సందర్భాల్లో చూసి ఇతను నన్ను చూసే కాల్ మీద కాల్ వేస్తున్నాడు, ఇతని దగ్గరికి కూడా రానవద్దని మరి దూరం పెట్టి ప్రభుత్వం ఇంక చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆయన వద్దకు పిలిచారు. ఇటు మిథున్ రెడ్డి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళినంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, కాళ్ళకి దండం పెట్టాలన్నారు. నేను టెంగర్ చూపులు చూస్తుంటే ఈ కులానికి సంబంధించిన మంత్రి వేణు సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, వచ్చిన వెంటనే అతనికి అవి ఇష్టం, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరవలసిందే అన్న నమస్కారం పెట్టి వెనక్కి రావడం జరిగింది. లేదు ఆ రోజు గారు నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ తీసుకుని ఉంటే ఇక్కడ స్థానిక ప్రజలు రాళ్ళు ఇచ్చి కొట్టేవారు. అతను నైజం, సైకో నైజం. మన బుడమేరు మన వరద వచ్చినప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు. మరి ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ ₹1,00,00,000. ఇంకా కష్టపడిన సొమ్ము కింద భావిస్తూ ఉంటాడు అతను. అలాగే ఆ చెల్లెల ఆస్తుల విషయంలో కూడా, కుటుంబ ఆస్తుల విషయంలో కూడా సొంత ఆస్తిలాగా దెబ్బలాడుతూ ఉన్నాడు. ఈ రోజు 11 సీట్లకు పరిమితం అయిందంటే వైసీపీ కార్యకర్తలు కూడా పూర్తిగా యాంటీగా చేశారు. అది ఎప్పుడైతే 11 సీట్లు వచ్చినాయో పూర్తిగా అప్పుడు మానసిక వ్యాధితో బాధపడతా ఉన్నాడు. లండన్ మందులు వికటించే అనేది వాస్తవం. అతనితో మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అతను జైలుకి వెళ్తాం, మాట్లాడడం పిచ్చి ఆసుపత్రికి ఖచ్చితంగా వెళ్తాడు.